వేదిక మీద నయ్యగారులకి మరణాత, ఈ సభకు వచ్చినటువంటి దేవ సేవకులకు సేవకురాళ్లకు మరణాత. ఒక వచనం చదివి తర్వాత మన కార్యక్రమం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం 1, 2 వచనాలు చదువుకొని మన కార్యక్రమంకి వెళదాం. 19 అటు తరువాత బహుజనుల శబ్దము, గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావము మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చు. తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. దయానిధివైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంపూర్ణడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి గొప్ప సమయము, గొప్ప వేదిక మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దగ్గరగా నీ ఉండి ఈ సభను నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ సభలోకి వచ్చిన వారందరికీ అట్టి శక్తియు బలమును అనుగ్రహించి మనసున్నందుకు వందనాలు. ఈ సభను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ప్రభువా, నీ మహిమను ఈ ప్రజలకు కనపరచవలనని, నీ పాదమే భూమి మీద పెట్టి ప్రజలను దీవించవలనని వారికి ఇచ్చిన సంకల్పం వాటి వందిస్తున్నాం. దీవించండి. అందరినీ వచ్చిన వారిని వాక్యోపదేశము అనుభవం ఉన్నటువంటి దైవ సేవకులను, ఆర్కెస్ట్రా వారిని, గుడి వచ్చిన అందరినీ పైన బిడ్డను దీవించమని, నీ వాక్కు, నీ శక్తి, నీ ప్రభావమును ప్రకటించుటకు నీ కృపమని త్వరగా వస్తున్న వరుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మీ అందరికీ మరణాత. మొదటిసారి అయ్య గారికి కూడా మరణ చెప్తున్నాను. మరణాత. మరి మనం పునరుద్ధాన కాలంలో ఉన్నాం. మరి ఏ కాలంలో ఫలం ఆ కాలంలో తినాలనేది, ఎండయాసరి కాలంలో బాగా మామిడి పళ్ళు తింటే వడదెబ్బ తగలదు. షుగర్ ఉన్న తినకండి, మిగతా వాళ్ళు తినండి. నల్లగా ఉన్నవాళ్ళు బాగా మామిడి పళ్ళు తింటే రంగు వస్తారు. నేను పళ్ళ వ్యాపారం చేశాను కనుక చెప్తున్నాను. మనకి శివరాత్రి ఆ టైంలో రేగిపళ్ళు వచ్చేసాను. అవి తింటే దగ్గు అనుకున్నా ఉంటాం. సీతాఫలాలు తింటే మన లోపల ఉన్నటువంటి తెల్ల పదార్థం అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్క ఫలానికి ఉన్న ఆ ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్ని ఫలరసాల కంటే వాక్యపు పరిపూర్ణత, పరిపక్వమైన దైవజనులు అన్ని కాలాల ఫలాలు మనకిచ్చారు. అందును బట్టి దేవుడు స్తుతిస్తూ, దైవజనుల ప్రేమను బట్టి మరొకసారి అయ్యగారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. చింతకాయలు తినండి, ఏం కాదు. వర్షకాలంలో జలుబు రాదు. ఇప్పుడు తింటే అప్పుడు పని చేస్తాం. కానీ ప్రకృతి కావాలంటే చెప్పండి, సీమిత పదార్థాలు కలిగిన వస్తువులు అని కొనుక్కొని తింటాం. కానీ దేవదాస్ అయ్య గారు బీజం వస్తున్నప్పుడు ఒక కలెక్టర్ గారు అబ్బాయిని అతనితో మరొక ఆయన తోడు పంపించి గుంటూరులో పరీక్ష రాయడానికి పంపారు. అప్పుడు రాజారావు గారు ఏమన్నారంటే, హాలు ఖాళీ లేదు, ఇక్కడ మాకు సమయం లేదు, ఎక్కడైనా చూస్తాం కానీ మీరు ఒకరోజు ఎక్కడైనా ఉండండి అని చెప్పారు. వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడు దేవదాసయ్య గారు రాజారావు గారిని, ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నన్ను గదిలో మార్చండి అన్నారంట. అప్పుడు అయ్యగారిని గదిలో మార్చారు.
మళ్ళీ రాజారావు గారు పిలిచి అయ్యగారు అన్నారట, రాజారావు గారు ఈ గది ఖాళీగా ఉంది కదా, ఇందులో ఉంచొచ్చు కదా అన్నారు. సరేనండి అని ఉంచారు. అయ్యగారు మాట ఎవరు తీసేయలేదు కదా. అయితే ఒక ఆవిడ ఈత పొలంలో అమ్ముకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యగారు కిటికీలో చూసి ఒక అబ్బాయిని పిలిచి ఆ ఈత పొలంలో అమ్మాయిని పిలిచారండి. పిలుచుకొస్తే ఆ ఈత పొలాన్ని శుద్ధీకరించి కోరుకున్నారు. ఒక గిద్దడు శుద్ధి చేయమన్నారు. ఈ కుర్రాళ్ళు ఇద్దరు చూస్తున్నారు. 2 కాయలు ఆయన ఇలా అనుకున్నారంట, ఇంత పెద్ద అయినా అసలు ఈ పొలం లేవు, అవి తినగలరా అని వీళ్ళ మనసులో ఏదో చిన్నపిల్లలకి చిన్న వయసు కుర్రాళ్ళు కాబట్టి అనుకుంటున్నారు. అయ్యగారు ఈ పొలం బాగా కడిగి తీసుకొని ఒక 15 నిమిషాలు స్తుతి చేశాడంట. ఆయన, నాయన నువ్వు తినాలి ఈ పొలం, ఈ సంవత్సరము తింటున్నా అంటే 365 రోజులు నన్ను కాపాడావు, మళ్ళీ ఈ పొలాన్ని చూసి శక్తి నాకు ఇచ్చావు, నీకు వందనాలు, నువ్వెంతైనా అని 2 కాయలు తిని వదిలేశాడు. అప్పుడు వాళ్ళకి అంటే మనము ఎంత ప్రకృతిని ఎంత గుర్తించాలి, దేవుడిచ్చే ఫలాలు ఎంత గుర్తించాలి, దేవుడిచ్చే సృష్టిలో ఫలాలు ఎలా తినాలి అనే చక్కటి విషయాలు వారు మా శ్రీకాకుళం వచ్చి పెద్దవాళ్ళు అయిపోయారు. 70-80 సంవత్సరాల వయసులో ఏదో సందర్భంగా పిలిస్తే ఆయన వచ్చి ఆ మాట చెప్పారు. థ్యాంక్స్ అండి, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏ కాల ఫలాన్ని ఆ కాలం దేవుడు మనకి ఇచ్చేవన్నీ ఆరోగ్య సంబంధమైనవే, కానీ మనం కొన్ని నిర్లక్ష్యం చేస్తాం, కొన్ని వాటిని ఆచరిస్తాం. కాబట్టి దేవుడి పిల్లరా, ఈరోజు మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఈ 19వ అధ్యాయంలో ఉన్న వచనాలలో మనకి అన్ని రకాలైన సందేశం సంపూర్ణంగా ఉంది. ఈ ప్రకటన గ్రంథమును మనం చూస్తూ ఉంటే 6 నుంచి 8వ వచనం వరకు 7 ముద్రలు 7 బూరలు మనకు కనిపిస్తాయి. 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు 1,44,000 మంది వారి యొక్క నైపుణ్యత, ప్రభువును సేవించే విధానము, వార్షిక ఈ లోకానికి వాళ్ళు ఎలా పరిచయం చేసి కనబడుతుంది. 16వ అధ్యాయములో దొంగవలే వస్తున్నాను, నీ వస్త్రం కాపాడుకోవాలి అని చెప్పాడు ఆయన. ఏం కాపాడుకోవాలి? దొంగ ఎందుకు వస్తాడు? దేవుడిచ్చిన కృపావరములన్నీ సక్రమముగా వాడుకుంటా ఎవరైతే అవిశ్వాసంతో దిగబడిపోతారో 7 ఏళ్ల శ్రమకాలంలో భూమి మీద పరిశుద్ధాత్ముడు పనిచేయడు. కాబట్టి ఆ వరాలు ఉంటే వాళ్ళకి నష్టం ఉండదు. నష్టం అంటే తెలియదు. ఆ ఉండిపోయినోడికి నష్టం తెలియాలి కాబట్టి ఏం తీసేస్తాడు ఆయన? ఇచ్చిన వరాలు దొంగ వలే అంటే ఎదురు కనబడితే నమస్కారం అంటాం మనం. నమస్కారం చెప్పకుండా నీకు తెలియకుండానే తీసుకుంటాడని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందువల్ల 7 పాత్రలు చరిత్ర అందులో రాయబడింది. 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఏర్పాటు కలిగినటువంటి వధువు సంఘానికి ఈ లోకాన్ని జరిపిన వ్యత్యాసాలకి చూపిస్తూ ఉంటాడు. ఆ చివరికి వచ్చేటప్పుడు అందులో ఒక మాట మనం చదవచ్చు. 19వ వచనంలో 17వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం చదివితే వదలండి, నేను చెప్పేది ఇంకొక అధ్యాయం. 18వ వచ్చినప్పుడు అన్ని రకాలైన సాధనలు కలిగినటువంటి వేశ్య సంఘానికి, పవిత్ర సంఘానికి ఉన్న వ్యత్యాసం చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే వాటన్నిటికీ తీర్పులు జరిగినాయి కానీ శిక్ష పడలేదు. 16వ అధ్యాయం కానీ 17వ అధ్యాయం కానీ 18వ అధ్యాయం కానీ
వాళ్ళందరికీ ఏం పడింది? తీర్పు వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళలేదు? శిక్షకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశం 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ప్రభునందు ప్రియులారా, రక్షణ ఆయనదే. చెప్పండి, రక్షణ రక్షించబడిన వారంటే రక్షణ అనేది రక్షణ వస్త్రం అందాం. యెషయా గ్రంథంలో పెండ్లి వస్త్రం అన్నాడు అనుకున్నాం. పెళ్లికి ఎవరైనా వెళ్ళినప్పుడు చీపురు బొరతో శివుడు ముక్కుతో వెళ్తారా? ఎప్పటికి వెళ్తారు? మనకు లేకపోతే అమ్మా ఎవరో పట్టు చీర ఇరిగించి పీట పట్టుకుని వెనక్కి వెళ్ళిందంట. ఎందుకని ఈ పేడలో కూర్చుంటూ పోద్దో నా చీర పోతుంది కదా. అది కాదు. కానీ భూమి మీద ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మనం చూస్తున్న విషయం ఏంటంటే, రక్షణ ఆయన మనకు భూలోకంలో ఇచ్చాడు. ఇది మనకి ఎరువు తీసుకున్నాం. ఎవరి దగ్గర? ఈ పాప ఫలితాలు అనిపించిన ప్రజలకును రక్షించబడిన వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, అందరిలాగే అన్నీ కలిగి ఉంటే వారికి మనకి వ్యత్యాసం తెలియదు. అందుకు ఆయన భూలోకంలో ఉండి ఒక ప్రత్యేక జనాంగంగా ఉండడానికి రక్షణ అనే వస్త్రము. చెప్పండి, ఏ వస్త్రము? 2వ తిమోతి గ్రంథములో 2వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాటను మనం చూస్తున్నట్లయితే అందులో ఏమైనా ఒక మాట, ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. మీ కాపరి సేవకుడు మీ కొరకు పనిచేస్తున్న ఆయన ఈ పట్టణంలో ఎన్ని ఓర్చుకుంటే ఇంత రూపం వచ్చిందో చెప్పండి. ఊరికనే వచ్చుదో ఈ రూపం? చెప్పాలి. ఎంతమంది ముందు మీటింగ్ పెట్టిన ఎంతమంది పిల్లలు ఈ డ్రెస్సులు లేవు. ఇప్పుడు అన్నీ మారిపోయింది. అంటే ఒక ఏర్పాటు చేసేటప్పుడు ఒక ఓర్పు అవసరం. ఆ ఓర్పు రక్షణ పొందిన వారికే తప్ప అందరికి అది కనబడదు. అందుకు ప్రభువుతో బ్రతుకుదు. అక్కడేమన్నది? రక్షించబడిన వారం కనుక లోకముతో కాదు. ఒకసారి చెప్పండి మీ నోటితో. ఎవరితో బ్రతకాలి? రాయబడి ఉంది కదా. అప్పుడు ఏమని రాయబడి ఉంది? మనం ప్రభువుతో బ్రతుకుదుము, ప్రభువుతోనే చనిపోవుతుంది. దేవునికి స్తోత్రం. ఇక మనకి లోకములో బ్రతకడానికి ఇక బ్రతుకు లేదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసికి లోకములో ఉన్న బ్రతుకు లేదు. కానీ ఏదైనా కానీ క్రీస్తుతో బ్రతికే ఉన్నది. దేవునికి స్తోత్రం. అందువల్ల రక్షణ. చెప్పండి, ఏం కనబడుతుంది? కాబట్టి రక్షణ ఆయన మనకి ఎరువిచ్చాడు. ఎరువు తీసుకున్నాం, తిరిగి ఇవ్వాలా వద్దా? ఈ 19వ అధ్యాయము పరలోకానికి వెళ్ళిన పెళ్లి కూతురు వలన అటు దేవదూతలు 24 మంది పెద్దలు పెళ్లి కూతురు కూడా కలిసి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఎదుట ఒక స్తుతి కూడడం జరుగుతుంది. ఎక్కడ? ఏ లోకంలో? మీరు ఎక్కడ ఉన్నారు? అమలాపురంలో ఉన్నారా? పరలోకంలో? అమలాపురం మంచిది. జ్ఞాపకం లేదు మీ ఊరికి, అందుకని చెప్తున్నాను. ఇంకేం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పెద్దలు అంటారు మాటల్లో పడి మళ్ళా మల్లవల్లి వెళ్ళాలి శ్రీకాకుళం ఏరవల్లి వెళ్ళాడంట. శ్రీకాకుళం జిల్లా విజయవాడ జిల్లాలో ఉన్నది. మాటల్లో పడి వెళ్ళిపోయాడు. మల్లవల్లి వెళ్ళాల్సిన వాడు వేరు వాళ్ళు ఎక్కొచ్చారు. ఏంటంటే ఇప్పుడు కూర్చోడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఏక బాగున్నావా ఛానల్ కనిపించారు. ఏంటంట ఏంటి పిల్లలు బాగున్నాయి, ఆడపిల్ల మగపిల్ల, ఈ అబ్బాయి పెళ్లి చేశారు. ఎన్ని కథలాడు. వాక్యం వినాలా, మాట్లాడకూడదని చెప్పలేదు. మీ మీద అధికారం మాకు లేదు. కానీ వాక్యాన్ని బట్టి మాత్రమే ఉంది. మీరు వినాలి,
చెప్పండి, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి. దేవుని స్తోత్రం. భూమి మీద ఏ బ్రతుకైతే క్రీస్తు నీకు ఇస్తే ఆ బ్రతుకు కొరకు ఎలాగ చనిపోయావో, నీలో ఉన్న ఆశలు వాస్తవాలను చంపుకొని బ్రతికావో, ఆ బ్రతుకు వల్ల వచ్చిన వాస్తవమైన మహిమ పరలోకంలోకి వెళ్ళాక అర్థమవుతుంది. అప్పుడు ఈ సంఘం ఏమంటుందంటే, ఇంతమంది స్తుతిస్తూ ఉంటే, నాయనా నీవే రక్షించకపోతే నాకు ఈ స్థితి వచ్చునా? నీవు నన్ను రక్షించకపోతే, అందువలన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా భూమి మీద నేను రక్షణను విడిచిపెట్టలేదు. ఆ రక్షణ భద్రంగా తెచ్చుకున్నాను. నీవిచ్చిన రక్షణ నీకు అప్పగిస్తున్నాను. రక్షకానా. చూడండి, ఆదికాండం 49:18 యాకోబునకు 12 మంది కుమారులు, ఒక అందమైన కుమార్తె దీనా. అంతమంది ఉన్నా కానీ యాకోబు అంటాడు, యెహోవా రక్షణ. ఎవరి రక్షణ కావాలా? చెప్పండి. సమృద్ధి కలిగిన కుమారుడు యోసేపు. ఏం కావాలన్నా తేగలడు, ఏది అడిగినా ఇవ్వగలడు. కానీ రక్షణ ఎవరివ్వాలి? గట్టిగా చెప్పాలా? ఆయన అంటాడు, ఇంతగా నా కుటుంబం నన్ను దీవించావు, ఈ కుటుంబం నీ రక్షణలో ఉండాలా? చెప్పండి ఒకసారి మీరు. మా కుటుంబం ఎవరి రక్షణలో ఉండాలా? మా సంపదలు, మా జ్ఞానము, మాకు కలిగినది ఏది అక్కడికి రాదు. ఒక రక్షణ మాత్రమే. భూలోకానికి అన్ని అవసరం, రక్షణ పరలోకానికి అవసరం. అది భూలోక జీవితంలో లోకం నుండి వేరు చేయడానికి, పరలోక జీవితంలో మహిమ అనుభవించడానికి. వీటికి విలువైనది రక్షణ. దేవుడు స్తోత్రం. చూడండి, వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథములో 4వ అధ్యాయము 5 చాలండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలములలో దాని ఉత్సవ సంఘముల మీదను. చెప్పండి, సంఘానికి ఏముంది? ఉత్సవం. రక్షణ పొందిన వాడికి ఏముంది? ఒక రోజు పండుగ, రోజు పండుగ. క్రిస్మస్గా బట్టలు ఇస్తారు కొంతమంది. మనం రోజు కొత్త బట్టలు వేసుకున్న తప్పు లేదు. అయితే బట్టలు చూపించు, నీవు పొందిన రక్షణ వస్త్రం, ఆ యొక్క మహిమను, ఆ ఉత్సవాన్ని నిరాశపడి నీరు గారిపోయి దిగజారిపోయిన సకల మానవ సంతతికి, లేక నీ తోటి వారికి నీవు పొందిన రక్షణ యొక్క ఉత్సవాన్ని తీసుకురావాలి. దేవుని స్తోత్రం. ఈ అనుభవం దేని వల్ల వచ్చిందంటే, ప్రభువైన ఎవరి వలన? యెషయా గ్రంథంలో 10వ అధ్యాయము 20వ వచనం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును మమ్మను హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. చెప్పండి, నిజముగా ఆశ్రయించెదరు. చెప్పండి, ఇశ్రాయేలు అయిన వారికి రక్షకుడు ఆయనే, మనందరికీ రక్షకుడు. అందుచేత శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే అర్థం ఏంటండి? మిగిలినది. 10 ఉంది అనుకోండి, 1 పక్కన ఏమేస్తాం? 1 పక్కన 0 అయితే ఎంత? 0 తీసేస్తే 1. ఆ మిగిలిన దానికి శాస్త్రం అంటారు. ఇందులో చాలా మంది యూదులైన వారు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత వారి బతుకులు చాలా భ్రష్టమైపోయినాయి. అందులో మిగిలొచ్చిన వారి శాస్త్రం వాడు ఏమంటారట? యెహోవాయే మా రక్షకుడు. చెప్పండి, యెహోవాయే మా రక్షకుడు. బబులోను చెరకెళ్ళిన యూదులు చెప్పండి, ధనమే మా రక్షకుడు. చెప్పండి, అక్కడ వజ్ర వైడూర్యాలు, ధన బంగారు గణతలు అన్ని సంపాదించుకున్నారు. ఎవరు మర్చిపోయారు? దేవుడు మర్చిపోయారు. మాట్లాడద్దమ్మా, దేవుడు మీ నోటితో మాట్లాడితే నేను తొందరగా ముగిస్తా. ఎవరు మర్చిపోయారు? మనం కూడా ఇల్లు వచ్చింది, బిడ్డలకు పెళ్ళయింది, సంతానం ఉంది, ఉద్యోగాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఎవరు మర్చిపోయాం? దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోలేదు. అంత
సంతోషం అయితే లేదు. ఎవరు అడిగినా అక్కమ్మా లేదమ్మా ఆమె అసలు ఆ ఇల్లు చూడండి ఎంత బాగుందో, నిన్ను చూడమంటున్నా ఆమెను చూస్తే ఎంత బాగుంది, ఆ ముఖం చూస్తే ఎంత బాగుంది, దేవదూత వలె ఉంది అంటున్నారా? నిన్ను ధనవంతురాలు పోలిస్తున్నారు, మన అబ్బాయిల్ని సినిమా యాక్టర్గా పోలిస్తున్నారు. అందుకే కొంతమంది చుట్టూ గీసేసి మధ్యలో పిల్లకొంచుకున్నారు. ఎవరు కాకపోతే పిల్ల దొరుకుతుంది. అవునా? ఇది చెప్పనక్కర్లేదు. చాలా రకాల నాగరికత అంటున్నారు. క్రైస్తవ నాగరికత చాలా షోక్. అందరికంటే ఎంత షోక్ అంటే వారి ముఖము మహిమ కళతో ఉండాలి. దేవుని స్తోత్రం. వారి బిడ్డల నోట సరశక్తులైన భూతులైన ఉచ్చరించిన వారై ఉండాలి, దౌర్భాగ్యస్తులైన వారై ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లగా 14 అధ్యాయం 1-2 వచనాలు కూడా యెషయా గ్రంథం చూద్దాం. ఎలాగనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారి స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసికొందురు, వారి యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షించబడిన వాడు చూస్తే రక్షణ లేని వాడు సైతము, చెప్పాను కదా, దేవుని పిల్లలు దేవుని స్వరూపం ఉంటే అందరూ మనల్ని అత్తుకొని ఉంటారు. దేవుని స్వరూపం లోకానుసారంగా ధనవంతులుగా సంపన్నులుగా గనులుగా ఉన్నట్లయితే లోకం అత్తుకుంటారు. అంటే మనం ఉండొద్దని దేవుడు చెప్పలేదు. ఎన్ని ఉన్నా రక్షణతో సమానంగా, ఎన్ని ఉన్నా రక్షకుడైన యేసుతో మనం ఉన్నవు చూపించడం కాదు, మనల్ని మనం ప్రభువుగా చూపిస్తే మన వెనక సంపదలు అవే వస్తాయి. నువ్వు దానికోసం ప్రయాసపడక్కర్లేదు. దేవుని పిల్లలు సంపన్నులే కానీ బికారులు కాదు. ఎవరు చెప్పండి? సరే మంచిది. 30 అధ్యాయం 26 వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథంలోని 30 అధ్యాయం 26 వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినములు ప్రకాశించిన సూర్యుని వలె ఉందురు. ఎలా ఉండాలట? 7 దినముల వెలుగు. చెప్పండి. 7 దినముల వెలుగు ఒక దినముల ప్రకాశించినట్లు. ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు. అంటే క్రీస్తు ఎవరు? ఆయన వెలుగై ఉన్నాడు, మహిమారూపుడై ఉన్నాడు. అందువల్ల రక్షణ. దేవుని పిల్లల పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నాం. పునరుద్ధానం ఒకసారి అనండి మీరందరూ. పునరుద్ధానం అంటే అంటే పాత కొత్త జీవితంలోకి, ఉద్ధానం అంటే లేవడం అన్నింటిలో నుంచి. ఈస్టర్ అంటే మానవ శక్తిని మించింది దైవ శక్తి. చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా జీవించినప్పుడు ఆకలేసినప్పుడు ఆహారము తిన్నాడు, నిద్ర వచ్చినప్పుడు పడుకున్నట్టు కూడా మనం చూస్తాం. దేవుని పిల్లలు గమనించండి, అది మానవ శక్తి అంతవరకే. కానీ దేవుని శక్తి ఆకలి తప్పులు కలగని గొప్ప స్థితి కలిగిన వారుగా జీవించేవారు. ఇందులో 3 కనబడతాయి పునరుద్ధానంలో. ఒకటి, పునరుద్ధానం లేకపోతే భూలోక మానవుడు దేవుని శక్తి పొందుతాను, దైవరక్షణ నాకు వచ్చుననే ఆశ ఉండదు. ఏముండదట? ఏముండదండి? దైవశక్తి చెప్పండి, చాలా చెప్పాలి. దైవశక్తి నాకు వచ్చును ఆశ ఉండదు, ఆశ. అందువల్ల యెషయా గ్రంథం 51-10 వరకు చదవచ్చు. కానీ ఏది దులుపుకోవాలో ఏది వదిలేయాలో చెప్తున్నాడు ఆ వచనాలు అన్నింటిలో. సుందర వస్త్రం ప్రారంభించి
ఈ 10వ వచనంలోకి వచ్చినప్పుడు ఒక్క వచనం మీరు చదవగలిగితే చదవండి. యెహోవా తన పరిశుద్ధ బాహువును సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులు మన దేవుని రక్షణ చూచెదరు. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అందరూ యావత్తు భూమి మీద రకరకాల ప్రజలు ఉన్నా గాని రక్షకుడైన యేసు క్రీస్తును బట్టి ఉన్న సంఘము అందరికీ ఎవరు చూపిస్తుంది? పునరుద్ధారుడైన యేసు. అందువల్ల ప్రతి వాడు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అప్పగించబడినప్పుడు వాడు ఏం కోరుకుంటాడంటే నాకు రక్షణ కావాలి. ఏం కావాలి? రక్షణ కావాలి. అమ్మ చెప్పండి. రక్షణ. రెండవది సంతోషము. పునరుద్ధానం అంటే సంతోషం. వారు రానువారికి భయపడి గదిలో కూర్చున్నారు. ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగును అనగానే వారికి ఏమొచ్చింది చెప్పండి? మూడవది నమ్మకత్వం. పునరుద్ధానం అంటే ఏంటి? నమ్మకత్వం. వాక్యం చదువుదాం. నమ్మకత్వం అనే మాట మనం చూసినప్పుడు 17వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 31వ వచనంలో ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనం బ్రతుకుదామని ఒక నమ్మకము కలిగెను. అందరు చెప్పండి. ఆయన పునరుద్ధానమును బట్టి నమ్మకము కలిగెను. అందరు చెప్పండి అమ్మా. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? రక్షించబడుతున్న ఆశ పుట్టించేది పునరుద్ధానం. కురిగిపోయిన సంతోషపరిచేది పునరుద్ధానం. మూడవది ఏంటి? దేవుని పిల్లల ఇంతటి ప్రపంచాన్ని కదిలించింది పునరుద్ధానం. దేవుని బట్టి ప్రకటించారు. పునరుద్ధానముల గురించి వారు వివరించి. కాబట్టి ఇవాళ మనము గమనించినట్లయితే దేవుని పిల్లల చూడండి, పరలోకములో ఉన్న పెళ్లి కుమార్తె ఏమంటుందంటే రక్షణ నీదే. చెప్పండి ఒకసారి. రక్షణ. నన్ను నిలబెట్టుకుని హింసలు, బాధలు, కష్టము, కన్నీరు, నింద, అవమానములన్నిటినీ దాటగలగడానికి నీ రక్షణ నన్ను ఆశ నిలబెట్టింది కనుక నీ రక్షణ నీకు అప్పగిస్తున్నా అంది. అప్పగిస్తారా ఏమ్మా? మీరే ఉంచుకుంటారా? మీరు ఉంచుకుంటే ఇక్కడే ఉంటారు. అప్పగిస్తే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్దాం, ఇక్కడ ఉందాం. ఎంతమందికి ఉందా అని చెప్పండి. ఏదో చేయితే లేకపోతే పక్క ఆవిడ నీకు దేవుని కదా. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే మహిమ. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల కూర్చి నీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు అగ్ని వంటి శ్రమలు. చెప్పండి. అగ్ని వంటి శ్రమలు. ఇక్కడ ఆరుపుతుంటే అక్కడ పొడతా ఉండదు, అక్కడ ఆరుపుతుంటే అక్కడ పొడుతుంది. అగ్ని వంటిది కాలుతూనే ఉంటది. చెప్పండి. అయ్యగారు అందుకన్నారు శ్రమలు కొలువులోకి రమని. మహిమ కావాలనుకున్న వారు ఎక్కడ రావాలంట? శ్రమల కొలిమిలో. ఏం కావాలి ఇప్పుడు మీకు? ఆ బాధలే లేవు, ఆ బాధలు లేవు. మహిమ కావాలా, మట్టి కావాలా? ఈ శరీరం ఏం కావాలా? పునరుద్ధాన శరీరములో పౌలు గారు 15:50 ఏమన్నాడు? శరీర రక్తమాంసములు దేవుని రాజ్యమును ఈ రక్తమాంసములలో పనులు కావాలి, పగలు కావాలి, సిగ్గుంది, బిడియం ఉంది, కోపం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, దుర్నీతి ఉంది, దురవస్తుంది. ఇవి ఆవిరి కాకపోతే ఆ రాజ్యంలోకి మనం రాలేమని చెప్పాడు పౌలు. అమ్మా ఏమైపోవాలా? మీరు అందరూ అన్నం వండుతారు, బియ్యం వండుతారు. అన్నం వండుతారండి, బియ్యం వండరు. మా ఊర్లో బియ్యం అన్నం వండుతారు. మొత్తం ఎక్కడైనా అన్నం వండుతారు కదా. మనం తక్కువలో నీళ్ళు పోసి బియ్యం వేస్తారు. మీరు వేసిన నీళ్ళు బయటకు వస్తాయా?
అన్నం ఉడికిన తర్వాత మీరు వేసినంత నీళ్ళు బయటకు వస్తాయమ్మా? అలాగే మనం చూసుకునే లోకం ఆవిరైపోవాలి, మనం మాత్రమే కనబడాలి. ఎవరికి? దేవుని స్తోత్రం. కాబట్టి ఇది మహిమ స్థితి. ఏ స్థితి? ఎందువల్ల అంటే ప్రభు మహిమ వలన ఎన్ని వచ్చినా సంఘం నిలబడింది. ఇప్పుడు ప్రభువుకు అప్పగిస్తుందయ్యా, నువ్వు రక్షణ ఇచ్చావు ఇదిగో, నువ్వు మహిమ ఇచ్చావు ఇదిగో, దీనివల్లనే నేను లోకమునకు పరలోకమునకు గుర్తింపు చెందా. మూడవది చూస్తే ప్రభావము. ఏంటండి ప్రభావం? చెప్పండి అందరూ. ప్రభావం అనగా దర్శనము, ప్రత్యక్షత. కష్టకాలములో, శ్రమకాలములో, వ్యాధి కాలములో, బాధకాలములో సంఘము దేవుని దర్శనం వల్ల నిలబడగలిగింది. దేనివల్ల? అందువల్ల భూలోకములో అందరికీ అన్ని ఉన్నా ఎన్ని ఉన్నా దేన్ని ఎందుకు ఆశించలేదంటే రక్షకుడైన యేసు చూపిన మహిమను దర్శనముల ద్వారా చూసింది. దేనివల్ల? ఇర్మియా గ్రంథం 1:11 దేవుడు అడుగుతున్నాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అని అడిగితే ఇర్మియా ఏం చెప్తున్నాడు? కనబడుచున్నదని అనగా యెహోవా నువ్వు బాగుగా చూసితివి. బాగుగా కనిపెట్టితివి. ఎలా కనిపెట్టాడు? గట్టిగా చెప్పండి. బాగుగా బాగుగా కనిపెట్టి. అంటే యూదులకి వచ్చే శ్రమ ఉత్తర దిక్కు నుండి వస్తూ ఉంది. బబులోనటువంటి రాజు వచ్చి మీరు ఎంత హింస పెడతారో ఆ హింస వీళ్ళకు నువ్వు ప్రకటించు అన్నాడు. ఇర్మియా ప్రకటించడానికి ఏం చూస్తే చెప్పగలిగాడు? మీ పక్కలు వచ్చి మా ఇంటి మీద గొడవ వస్తారని చెప్పారని ఎవరైనా పక్కింటి వాళ్ళు కానీ చెప్తే నువ్వు నమ్ముతావా? ఒకవేళ చెప్పడానికి ధైర్యం సరిపోతుంది. ఏరా నీకు ఎలా కనబడదు అంట. అదే దేవుడు చెప్తే ఇర్మియాకంత ధైర్యం ఎలా వచ్చింది? అతని గొప్ప యోధులని, మత ప్రవిష్టులని, ఘనులైన వారిని హెచ్చరించగల శక్తి ఎలా వచ్చిందంటే దర్శనము. దేవుని స్తోత్రం. అపోస్తలులైనటువంటి వారు మీరు బోధించకూడదు అంటే మీ విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా దేవుని ప్రభావం అంటే అర్థమేంటి? అంతటి సభలు కానీ అంతటి మేధావులు గనులైన వారు కానీ గమనించేటువంటి గొప్ప పండితులున్నా కానీ వారు భయపడ్డారా? విద్యలేని పామరులు. అది ఎవరి ప్రభావము? సావుకుడా దేవుని ప్రభావమే నీ పనికి మూలమై ఉంది. విశ్వాసి దేవుని ప్రభావమే నీ పనికి మూలమై ఉంది. దేవుని పిల్లల గమనించిన మొదటి రాజు గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తే 11 కింద మనం చూస్తాం. ఏలియాలో మరణం చేరింది. ఏం జరిగింది? మీ అబ్బాయి రూపాయి కాసు మింగేశాడు అనుకో, ఏం చేస్తావు? ఫేక్ కోస్తావా, పట్టుకు వస్తావా? ఏం మింగేశాడు? ఆ ఇరుగుడేదో ఇచ్చి దాన్ని ఏం చేయాలా? తప్పించాలా? ఏం చేయాలి చెప్పండి? ఏలియాలో ఏం జరిగింది? మరణం జరిగింది. ఏంటది? యజమాని గారు చంపేస్తుందేమో. ఎవరు చంపేస్తారు? ఓ దిన ప్రయాణం చేశాడంట. మరణ తలంపు రాగానే ఊరిని మతాన్ని, కార్యాలని, సంఘాన్ని, సవాసం అందరూ వదిలేశాడు. ఒక దినం మర్చిపోయాడు అందరినీ. మధ్యలో పనులు వరే వీడి మీద కూడా అనుమానం వచ్చింది. రే నువ్వేమో చెప్తావు, ఈ పుస్తకాలు పట్టుకొని పొలం దగ్గర ఉండు, నేను వచ్చిందని రాబాదనేసాడు. ఒకవేళ చెప్పేస్తాడేమో ఏలియా ఇక్కడ ఉన్నాడని. ఆ యజమాని వచ్చి మీద పడుద్దాం భయం. చూసాక మరణం ఎంత తొందర పెట్టిందో. వదయ వృక్షం కింద ఏడుస్తున్నాడట. దేవుడు ఏం పంపాడు? ఆహారం పంపాడు. ఏ పూట కాపాడు తింటున్నాడు. దేవదూత థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. చెప్పాడా? చెప్పలా. ఎందుకంటే ఎందుకు చెప్పలేదంటే కృతజ్ఞత లేకపోవడం ఒక కారణం అయితే, ఏలియా గర్వం ఏంటి? నేను గొప్ప, దూత గొప్ప. మీరు ఒకసారి చెప్పండి, మనం గొప్ప, దూత గొప్ప. ఒక్కరోజు చెప్పండి. ఏమి మనం ఏమన్నా అయ్యారు? మనం గొప్ప, దూత గొప్ప. మనమే రైట్. మన కొరకు పని చేయడం కాబట్టారు. వెంటనే నమస్కారం చేస్తే ఇట్లా దేవుడు ఎలా ఉన్నాడుగా. అవునా కాదా? వాళ్ళకి ఎంత భయం ఉంటుందో తెలుసా? దానియేలు గ్రంథం 4:17 జాగారూకులైన దూతలు. ఎలాంటి దూత?
అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ తగ్గకూడదు, మనుషులకి కోపం రానియకూడదు, అలా పనిచేయాలి. ఎంత జాగ్రత్త మాకు అది లేదు. వచ్చినప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం, తీసుకుంటాం. కానీ అది అలా కాదు. మేము ఏం చేసినా దేవుడు ఆత్మ సరి చేస్తాడు. వాళ్ళు అలా కాదు, భయం వాళ్ళకి. దేవుడికి స్తోత్రం. అయితే తినేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు? దూత చెప్తుంది, నీవు ప్రయాణం చెప్పండి. ఈయన ఏమన్నాడు? చనిపోవాలని ప్రార్థించాడు. ప్రార్థించినాడు ఒక మాట. తిండి ఎందుకు దొరికిందో తెలుసా ఏలియాకి? చెప్పండి. కోపంలో ఉన్నాడు దేవుడి మీద. ఆయన అగ్ని దహించలేడా? మా పితరులందరికంటే నేను గొప్పవాడును అన్నాడు. అంటే ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడు? బైబిల్ విషయంలో ఎవరిని జ్ఞాపం చేసుకుంటాం? మనం ఇంకా శుభ్రంగా బతుకుతున్నాం అంటే ఎవరిని? ఆయన బట్టి ఏం చేస్తున్నాడు ఆయన? ఈ పితరులను జ్ఞాపం చేసుకోవడం వల్ల అన్నం పెట్టాడు. ఇప్పుడు ఏమన్నాడంటే 40 దినాలు నడవమని. నడుస్తున్నాడా లేదా? దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లలరా, ఇప్పుడు ఆ కొండలో కూర్చున్నాడు, ఆ గుహలో తుఫాను వచ్చింది. చెప్పుకున్నోడు లేడు, పలకరించినోడు లేడు, మాట్లాడేవాడు. ఇప్పుడు భూకంపం వచ్చేది, కొండ కదిలింది. ఎందుకంటే ఏమనిస్తామా? ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. నేను నీ మాట విన్నానండి అన్నాడు. ఎవరి మాట? నేను ఒక్కడనే కాదు, 7,000 మంది ఉన్నారు. దేవునికి ఆస్తి బయటకు వచ్చింది, దేవుడి ఆలోచన బయటకు వచ్చి. ఎందుకు చెప్పుకోవడం ఏలియాకి? ఎందుకు? దేవుడు ఒక సేవకుడితోనే ఎన్ని పాటలు పడుతున్నాడు సంఘం అంటే, ఆ సేవకుడు నిలబడితే పని చేస్తాడు, ఆ సేవకుడు నిలబడితే పరిచర్యలో బలపరుస్తాడు. అదే దేవుని స్తోత్రం. కాబట్టి ఆయనలో నుంచి మరణం తీసివేయాలి గనక ఆ మరణ తలుపు పోవడానికి ఇన్ని పాటలు పడ్డాడు. యెహెజ్కేలు గ్రంథములో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 10వ వచనం, 26వ వచనం, 28వ వచనం మనం చూద్దాం. అలా ఉంచండి ప్రియులారా. ఈయన రాజు మంచోడు కాదు, రాజ్యం బాగలేదు, ప్రజలు బాగలేదు కనుక నేను ఎవరికి సువార్త చెప్పను, ఎవరి కొరకు ప్రార్థన చేయను అని ఆయన తల కాలమధ్య పెట్టుకున్నాడు. దేవుడు యెహెజ్కేలును దర్శిస్తున్నాడు. యెహెజ్కేలు చూడు, మానవత్వం అంటే అస్త్రం, నా దూతలు అటొక దూత ఇటొక దూత ఈ ప్రభావ దర్శనంలో మనుషు కుమారుని పోయిన వారు ఈ ప్రపంచమంతా చెప్పడానికి వారు తలలు దించుకున్నారు. ఆత్మ నడిపించిన దాని కొరకే వీళ్ళు 26వ వచనం చూస్తాం. అంతేగాని నీలాగా పనికి మానవడమై చాలా మంది సాగు ఆ సంఘాన్ని నేను చెప్పనుండి అడిగి బాగా చేయనండి అంటే ఎంత పనికి మానడం చెప్పాలా? యెహెజ్కేలు ఈ దర్శనం, అందుకని యెహోవా ప్రభావ దర్శనం. ఏ దర్శనం? గట్టిగా చెప్పాలా? ప్రభావ దర్శనం. దైవజనుడు బైబిల్ విషయంలో ఏదైనా కానీ విజయవాడలో గ్రేసమ్మ గారు ఆర్థిక మాకు కొంతమంది, అయ్యా మేము బైబిల్ విషయంలోకి వచ్చేస్తున్నాం, మేము సీరియస్ అని విడిచిపెడుతున్నాం అని చెప్పారు. అప్పుడు అయ్యారు ఏమన్నారంటే, మీ మిషన్లో భక్తి లేదా? ఉంది. బోధ లేదా? ఉంది. మరి సంరక్షణ లేదా? ఉంది. విద్య లేదా? ఉంది. మరి అన్నీ ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నారు ఈ మిషన్కి? అప్పుడు వారు ఏం చెప్పారంటే, దేవుడు కనబడదు, మాట్లాడనే బోధ లేదు మాకు, ఆ బోధ కావాలి. అలాగైతే అయ్యగారు అన్నారట, ఒక 6 నెలల తర్వాత కలవమన్నారు. తర్వాత 6 నెలలకు వచ్చారు. వచ్చినప్పుడు అయ్యగారు అతను రాశాడు, దేవుడు మిమ్మల్ని చేర్చుకోమని నాకు బయలుపరచను. అంటే ఏ మిషన్ ఇది? గట్టిగా చెప్పాలా? దర్శనము. మరి అమలాపురం విషయంలో నేను ఎక్కువ, మీ అయ్యగారి దర్శనాలు ఎక్కువ నాకు తెలుసు అనుకుంటున్నాను. ఆయనతో నేను ఇప్పుడు అడగలేదు, నాకు చెప్పడం విన్నాను. ఎవరికి? మీ పెద్ద అయ్యగారికి ఉంది, మీ చిన్న అయ్యగారికి కూడా ఉందమ్మా దర్శనం. మీకుందా? చెప్పాలా? దేవుడు స్తోత్రం. దేవుడి పిల్లలు గమనించండి, ప్రభావ దర్శనము ఏముండాలా? ప్రభావ దర్శనం.
నేల కృంగిపోయిన వాడు 2వ అధ్యాయం 4 వస్తే తిన్నగా నిలబడ్డా, చక్కగా నిలబడ్డా. దేవుని ప్రభావము నిన్ను కృంగనివ్వదు, నశించనివ్వదు, తిన్నగా నిలబెడుతుంది. అది నీది కాదు, దేవుడు ఎవరిదా ప్రభావం? దేవుడిదా నీదా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. అందరూ చెప్పండి ఈ మాట, మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అంటే అర్థం చచ్చినట్టు బతుకుతాడా? కొట్టిన బతకడా? అవునా? దూషించినా, ద్వేషించినా, తిట్టినా, అన్నా, అరిసినా, ఈ చుట్టూన ప్రపంచమంతా ఎంత కదిలించినా మౌనంగా నిలబడడానికి కారణం ఏంటంటే వారి లోపల యేసు జీవం ఉన్నది. హల్లెలూయా. దేవదాసు దీన్ని పెట్టిన పేరేంటో తెలుసా? జీవము కలిగిన పరిశుద్ధులు నివసించు లోకం. జీవము కలిగిన రేపు యేసయ్య వస్తే మార్పు చెంది మేఘమెక్కే సంఘం ఇది. దేవుని స్తోత్రం. అందుకని పరమగు మరణ ద్వార బంధములు నిన్ను పట్టకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మములు నిన్నాపకపోయెను. దేవుని రక్షణను రాకడను ప్రకటించబద్దులమై ఉన్నా. జీవించే వాళ్ళు చేస్తారా? చచ్చిపోవాలి. పునరుద్ధాన మహిమ లేక ధన సంపదలు ఉండాలి, మంచిదే, కానీ జీవం ఉండాలి నీలో. దేవుని పిల్లల సామెతల గ్రంథంలో 14 ఒక మాట చదవండి. భక్తి విడిచిన వాని మార్గములు మనం అంటాం వాడికి భక్తి లేదురా అంటాం. కానీ భక్తి పెట్టిన తర్వాత వాళ్ళ ప్రార్థన చేయలేకపోతున్నాం, వాళ్ళ గుడికి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళ సంపాదించలేదు, అది బాధ ఇంత అంత ఉండదు. కానీ అభ్యాసపడ్డదు. చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, కాకూడదు మనం అలాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇవాళ మనం చూస్తున్నాం ఆయన యొక్క సంఘం ఇచ్చిన సాక్ష్యము జీవము కలిగినది. ప్రభావం అంటే అర్థం ఏంటి చెప్పాలి. అందుకని యేసయ్య భూమి మీద నాకు జీవనం అంటే నేను నిలిచి ఉన్న నీ రక్షణ ద్వారా నన్ను శుద్ధి చేశావు, నీ ప్రభావం ద్వారా నన్ను సిద్ధపరుచుకున్నావు. 4వ మాట చెప్పుదాం, దేవుని దాసులు. ఇక్కడ పెళ్లి కుమారుడు చూడగానే పెళ్లి కుమారుడు ఎమోషన్ అయిపోయాడు చాలా. ఎందుకంటే ఆ యొక్క ప్రవక్తలు రాళ్ళతో కొట్టడం, రంపాలు పెట్టిన హింసలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడట. పెళ్లి కూతురు చూడగానే నా కోసం ఎంత గాయపడిపోయారే, ఎంత గాయపరిచింది లోకం, నేను ఎంత ఓర్చుకున్నా. 4 రోజులు అయినా మారుతారని పని చేశారు నా సేవకులు. ఆఖరికి వారు రక్తం వరికించింది. వారికి నేను తీర్పు తెచ్చకుండా ఉండను. దేవుని స్తోత్రం. పెళ్లి కూతురే రుజువు సాక్ష్యానికి. దేవదూతలు సాక్ష్యం పెట్టలేదు, ఎందుకంటే వారికి తెలియదు మన బాధలు. పనే తెలుసు కానీ బాధల వారు అది మనలో లేదు. ఏ బాధ వారికి లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ పెళ్లి కూతురు ఏమంటుందో చెప్పండి. నీ తీర్పులు న్యాయములను సత్యములై ఉన్నాయి. అవును, నువ్వు సత్యవంతుడు అయి ఉన్నావు. భూలోకమును శ్రమలు తప్పించి మేము ఇక్కడికి వచ్చినప్పటికీ మేము పొందిన గాయము అలాగే ఉండిపోయింది. ఆ గాయాన్ని మాన్పడానికి ప్రభు అక్కడ ఏమన్నది, వారి గాయమును మాన్పుటకు అన్నది 19వ అధ్యాయంలో. ఎవరి గాయము చెప్పాలా? ఎవరి గాయము? ప్రవక్తల యొక్క గాయములు, వారి పొందిన శ్రమలు, వారు అనిపించినవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇంతగా నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చినటువంటి నా వధువును లేక నా సంఘమును బాధపరచిన వారిని నేను వదిలేస్తానా? ఖబర్దార్ అన్నాడు దేవుడు. చెప్పండి ఏమంటున్నాడు? ఇప్పుడు వాక్యం చదువుదాం. 10వ అధ్యాయం ప్రకటన
7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. ఏడవ దూత వాళ్ళు కలుగు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన వార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు? ఆరాధ్యుడు నాదా సత్యస్వరూపి, ఎందాక మాకు ఈ బాధలు ఎందాకని చెప్పి వారు రక్తం ఒప్పినటువంటి పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఘోషించాయి ఆ బలిపీఠం దగ్గర. ఈవేళ అంటున్నాడు దేవుని మర్మము, తన దాసులకు చేయబడినటువంటి ఆ కష్టాలను బట్టి శ్రమలను బట్టి దేవుని మర్మము సమాప్తి అయినదంటే ఆ దాసుల నిమిత్తమై ఆ వేశ్యమైన గొప్ప తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన ఇచ్చినటువంటి సమయాలన్నీ కూడా మనం చెప్పే 7 ఏళ్ల శ్రమలో తీర్పులు జరుగుతున్నాయి. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? ఎవరు సంతోషపరచాలా? పెళ్లి కుమార్తెను సంతోషపరచాలా? ఏ సేవకైతే వెళ్ళి గాయపడ్డారో, ఏ సేవకు వెళ్ళి వేదన పడ్డారో, ఏ సేవకు వెళ్ళి అవస్థపడ్డారో వారి ఎదుటనే ఎవరికి తీర్పు? వారిని బాధపరిచిన వారికి తీర్పు, వారిని గాయపరిచిన వారికి అదే తీర్పు. ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడని మన వాక్యంలో చదువుకున్నాం. మొదటి మాట, రక్షణ ఎవరిచ్చారు? మహిమ ఎవరిది? ప్రభావం ఎవరిది? ఇవాళ మనం నిల్చున్నామంటే ప్రభావం ఎవరిది? వారి దాసులైన మన కొరకు ఏ ఫలం ఇచ్చాడు? హింసించే వాడి కంటికి కనబడకూడదు, భూమి మీద ఉండకూడదు, అంతే కాల్చి పారేయాలి. హల్లెలూయా. ఆ కాల్చేది ఏదో తెలుసా? దేవదాస్ అయ్య గారికి ప్రభు చెప్పిన వాడు, నీ కన్నీరే అంటే మీ అందరి కన్నీరు వారికి అగ్నిగా వెళ్ళి కాలుతుంది కనుక దాన్ని ఎవడు ఆర్పలేడు. ప్రార్థించుతుందా? నీకు ఇచ్చే గొప్ప ఫలం ఉంది. భూ సంబంధమైన విలువలుగానే ఫలమును మించిన గొప్ప ఫలమే నీ కన్నీటి వల్ల కలిగేది. ప్రార్థించుకుందాం. దయానిధువైన తండ్రి, ఈ సమయంలో నీ లేఖనము నుండి మేము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయం ఆత్మీయ జనకులు పెళ్లి కుమార్తెను తయారు చేయటకు మనం అప్పగించారు కనుక పెళ్లి కుమార్తె యొక్క అంతస్తులు ఏ ఒక్కరు భూమి మీద చెప్పని గొప్ప సంగతులు, ఏ నరుడు లేని గొప్ప సంగతులు వినిపింపజేసిన మీ దాసును బట్టి నీకెన్నో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఈ పట్టణంలోని మీ ప్రజలకు అతి మహిమగల మర్మములను తెలియచేయటకు మీ దాసులైన సత్యప్రసాద్ గారు, వారి తండ్రి గారు సేవ కూడుకున్నటువంటి ఈ పనిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి వారిలో మర్మమైనటువంటి ఆత్మీయ సంగతులతో నింపబడినట్లు ముందున్న సభలు జరుగుతున్న కార్యములకు దీవించి హస్తము తోడుగా ఉంచి వేయమని త్వరగా వస్తున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలాగ నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని స్తుతిస్తున్నాం. అలాగే ఈ పట్టణంలో పనిచేస్తున్న బలమైన సేవకుడు మా సహోదరుడు సత్యప్రసాద్ గారికి కూడా ప్రత్యేక మరణాథ తండ్రి గారికి, కుటుంబానికి మరణా చెప్తున్న సహసాలందరికీ దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాథ. ప్రభువుని స్తుతించుడి అనేటటువంటి గొప్ప వాక్యము, చక్కటి రక్షణ కలిగినటువంటి వాక్యమును, వాటి విలువ, వాటి ఫలములు మరి ప్రియులారా చక్కగా మనం వివరించినటువంటి మరి శ్రీకాకుళం యొక్క జిల్లాలో దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ యొక్క పరిచర్య జరిగిస్తూ ఉన్నటువంటి రెవరెండ్ విశ్వాసరావు గారి అయ్యగారు చదివించినటువంటి ఈ వాక్య వర్తమానమును బట్టి వారికి అమలాపురం యొక్క సభల యొక్క కన్వీనర్ గారు సభల నిమిత్తము జిల్లా తరఫున కూడా 1200 మరణాతులు తెలియజేస్తూ ఉన్నారు. మరణాత. మరి శ్రీకాకుళంలో దేవుడు ఫాదర్ దేవదాస్ అయ్య గారి బయలుపరిచిన బైబిల్ మిషన్ తరఫున ఇంచుమించు శ్రీకాకుళం జిల్లాలో ఒక 30
మంది సేవకులను పైగా చేసి ఒక 30 దేవాలయాలను నిర్మించి టౌన్లోనే 1 కిలోమీటర్లోనే 7 దేవాలయాలు కట్టారు. ప్రభుకే మహిమ కలిగిన కానీ ఎంత కష్టమో. విజయవాడ నుంచి వెళ్ళి, కృష్ణా డిస్టిక్ నుంచి వెళ్ళి మరి శ్రీకాకుళంలో బలమైన పరిచయం చేయడానికి ఒక బలమైన ప్రార్థన యోధుడిగా సిద్ధపరిచి మరి అనేక ఆత్మలను శ్రీకాకుళంలో వెలిగించిన యోధులు వారి కుటుంబం. మరి అమ్మగారికి, వారి బిడ్డలకి, వారి పరిచయకి, వారి ప్యారిస్ అందరికీ ప్రత్యేకమైన సఫలత తెలియజేస్తున్నా. ఇక మరణాతండి.